నమస్తే మిత్రులందరికీ, నేను మీ కళా శ్రీనివాస్. అయితే ఈరోజు మన సినిమా టాకీస్ అని మనం కొత్తగా ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసుకున్నాం. ఇది యూట్యూబ్ ఛానల్ ఓన్లీ మూవీస్ కోసం అన్నట్టు. వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్, ఈ ఓవరాల్ సినిమాల గురించి ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం యూట్యూబ్. అయితే అందులో పంబలకిడి జంబా అని ఒకటి కామెడీ, కొంచెం ఫన్నీగా ఒక సిరీస్ టైపు చేసినాము. అది ఇప్పుడు ఒక ఫస్ట్ ఎపిసోడ్ లాగా ఒక 19 minutes డ్యూరేషన్లా ఒక ఈరోజు ఇప్పుడు ఇందాకే రిలీజ్ అయింది. మీరందరూ కూడా మన సినిమా టాకీస్ అనే ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి, లేకుంటే పంబలకిడి జంబా మన సినిమా టాకీస్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది యూట్యూబ్లో. అట్లా దాన్ని సెర్చ్ చేసి మీరు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి మన వాళ్ళందరూ కూడా చెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. కొత్త ఛానల్ కాబట్టి కొత్త ప్లాట్ఫామ్ ఇది. గతంలో మనకు కళా ఆర్ట్స్ అనే ఛానల్ ఉంది. అందులో అనేక రకమైన అంటే పాటలు, ఈవెంట్స్, ప్రోమోలు, ట్రైలర్లు, అట్లా కొన్ని సినిమాతో సంబంధం లేకుండా చాలా ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా వేరియేషన్లో వాళ్ళ వీడియోస్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు యూట్యూబ్ అంత కేటగిరీ దానికి సపరేట్ అయింది కాబట్టి ఓన్లీ ఇప్పుడు మనం మూవీస్ కోసమే ఒక సపరేట్ ఛానల్ ఒకటి క్రియేట్ చేయాలని. అలా సినిమాలు తప్ప ఇక ఆ ఛానల్లో వేరే ఏం కంటెంట్ ఉండదు, ఓన్లీ సినిమాలే ఉంటాయి. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీకు ఒక నెలకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యేటట్టు ఒక నెలకు ఒక సినిమా ఖచ్చితంగా నేను మీ ముందరికి తీసుకొస్తా. ఖచ్చితంగా రెగ్యులర్ కంటెంట్ ఇందులో ఉంటుంది. మన స్థానికంగా కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు ఇలా చేసిన వాళ్ళు. ఇప్పుడు మల్లుపేట, కామారెడ్డి జిల్లా నరసింహులు సినిమాలలో అక్కడక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిండు. గతంలో మన దక్కన్ సర్కార్ అన్న దాంట్లో కూడా ఒక విలేజ్ క్యారెక్టరు రాజమౌళి కాంబినేషన్లో చేయడం జరిగింది. మన బూరుగుపల్లి శ్రీనివాస్ అని నా డిగ్రీ బ్యాచ్మేట్ అయిన ఆయన కూడా ఛానల్ ఉంటుంది, కలర్ బ్రెయిన్స్ అని. చాలా మంచి టాలెంట్ ఉన్న పర్సన్. ఇప్పుడు మన సినిమా దాంట్లో ఇప్పుడు ఈ పంబలకిడి జంబాల ఒక మెయిన్ రోలు యమధర్మరాజు రోల్ చేయడంతో పాటు కెమెరా వర్క్ను ఎడిటింగ్ వర్క్ కూడా ఆయన చేసిండు. నేను చాలా మేడ మీద కత్తి పెట్టి బాగా ఇబ్బంది పెట్టి మరీ వర్క్ చేయించుకున్నా. అయితే అట్లా మన గణేష్, మన చిమన్పల్లి ముద్దుబిడ్డ, సిరికొండ మండలి, మా మండలి, అది కూడా ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ తమ్ముడికి. చాలా పాటలు, వీడియోస్ చాలా చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా ఆయనకు మంచి పాత్ర ఆయనకు ఇస్తున్నాం. ఆ తర్వాత సింగరాయపల్లి సాయిలు ఇప్పుడు మన పాత వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తే, మన మిత్రులందరికీ వ్యక్తి. గత 2008-2009 నుంచి మనతో సావాసం చేస్తుండు. ఇక మరి పరిస్థితులు సావలేక బతకలేక పరిస్థితులు. మంచి టాలెంటెడ్ పాత వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఆయన సింగర్ మంచిగా వాడతాడని తెలుసు. మంచి ఆర్టిస్ట్ కూడా. ఈ మరి రెగ్యులర్ ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు పంబలకిడి జంబాలో కూడా మంచిగా సద్య పెట్టుకొని పోయి పొలం కాడకు పోయి గుడిసెలు అది తిరిగి పండుకొని వస్తాడు. ఊళ్ళోనే కదా పెద్ద పని చేసినట్టు పొలం కాడ ఇటువంటి క్యారెక్టర్లు అక్కడక్కడ చూస్తాం. మా ఊళ్ళో కూడా ఉంటాయి, అన్ని ఊళ్ళలో ఉంటాయి. ఆ క్యారెక్టర్ ఈయన పెట్టిన. అట్లాగే వేణు అని మంచి ఆర్టిస్ట్, ఆయన కూడా హైదరాబాద్ ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు అక్కడక్కడ చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ పంబలకిడి జంబా సెకండ్ సిరీస్లో ఆయనకు ఒక మంచి పాత్ర ఇస్తున్నాం. ఇట్లా ఇంకా మన మిత్రులు ఇంకొంతమంది ఇప్పుడే ఇక్కడికి ఈవెంట్ అయిపోయిన వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది రాలేరు. వాళ్ళందరూ కూడా చాలామంది కొత్త ఆర్టిస్టులతోని మనము రెగ్యులర్ కంటెంట్ ప్రిపేర్ చేయాలా. ఇక వేరే ఎన్ని పనులు ఉన్నా కానీ నెలకు ఖచ్చితంగా ఒక వారం కేటాయించి ఒక ప్రాజెక్ట్ మీకు ఖచ్చితంగా అందిస్తాం. ఎందుకంటే ఒక 100 స్టోరీలు రాసి పెట్టుకున్నాం. 100 స్టోరీలు తీసేదాకా ఎటు పోయేది లేదు. కంపల్సరీ ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని బాధ్యతలు వేరే ఎన్ని ఉన్నా కానీ ఇదైతే నెలకు ఒక కంపల్సరీ ప్రాజెక్ట్ అయితే చేస్తాం. ఇప్పుడు ఈ పంబలకిడి జంబా గురించి మనం లైవ్ అనుకున్నాం కానీ అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీడియో తీసి పెడదామని అనుకుని వీడియో తీస్తున్నాం. మీరందరూ కూడా మన సినిమా టాకీస్ ఇది మనదే ఓన్ చేసుకొని, మనం ఇంతకుముందు టాకీస్లో ఉంటుండే అక్కడక్కడ ఊర్లలో. ఇప్పుడు టాకీస్లో అంతా డిజిటల్ అయింది కాబట్టి ఈ డిజిటల్ మీడియాలోనే ఇది ఒక టాకీస్. ఈ టాకీస్లో కంపల్సరీ 15 రోజుల నుంచి నెలకు ఒకటి కంపల్సరీ ఒక సినిమా మీ ముంగడికి వస్తుంది, మీ ఇంట్లోకి వస్తుంది. మీరు సినిమా బాగుంటే కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలా. అవసరమైతే సినిమా మీకు నచ్చితే మీరు బయట 200-300 టికెట్ మాకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ వేసినా కానీ మాకు ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా కూడా ఎవరో ఇసులుబాటు ఉన్నోళ్ళు మీరు సినిమా చూసి నచ్చితే టికెట్ కొని చూడరు. మా దాంట్లో కూడా ఇది కూడా టాకీస్ కాబట్టి ప్రతి నెల మీకు ఒక సినిమా వస్తుంది. కాబట్టి ఎంత ఒక 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ పెట్టి
సినిమా చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు దీని గురించి మన వాళ్ళందరూ కూడా అనుభవాలు ఒకరొకరు షేర్ చేసుకుంటారు. ముందుగా మన బూరుగుపల్లి శ్రీనివాస్, ఆయన కామారెడ్డి జిల్లా వాస్తవ్యుడు, భూంపల్లి ఈయన గ్రామం. అది చాలా ఎడ్యుకేటెడ్, బట్ ఇది ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్. కలర్ బ్రెయిన్స్ అని ఒక మంచి ఛానల్ ద్వారా ఫన్నీగా కామెడీగా చాలా వీడియోస్ చేసారు. వీలైతే మీరు ఆ ఛానల్ కూడా వెళ్ళి చూడండి. కలర్ బ్రెయిన్స్ అనే ఛానల్ ఉంటుంది. ఇప్పుడు సీనన్న మన కోసం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మాట్లాడి అనుభవాలు యాడ్ చేస్తే శైలను నాకు ఏంటంటే ఫస్ట్ ఇంట్లో నచ్చింది ఈయన క్యారెక్టరైజేషను ఏంటి క్యారెక్టర్స్ చూజ్ చేసుకోవడం నాకు మెయిన్గా అయితే నచ్చింది. నేను సినిమా అంటే నేను యమ్ముడిగా చేసాను అది పగ్గట్ అంటే అంతకుముందు మన దాంట్లో మన పాత ఇప్పుడు మూవీ వస్తుంది కదా, దాంట్లో కూడా చూస్తే ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే అంటే ఈయన క్యారెక్టర్ చూసింగ్ మాత్రం బాగుంటుంది. కరెక్ట్ పర్సన్కు ఎవరికి దేనికి క్యారెక్టర్స్ పెట్టడం అయితే మంచిగా చూజ్ చేసుకుంటాడు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈయన చెప్పగానే యమ్ముడు యమధర్మరాజు చిత్రగుప్తుడు అనే వరకు అమ్మ ఇది ఏడ చేస్తుర్రా బాబు అన్నట్టు కొద్దిగా అట్లా అనిపించింది. ఒక దగ్గర ఒక బిల్డింగ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన దాంట్లో అట్లా స్టార్ట్ చేసినాం యాక్చువల్లీ. కానీ అక్కడ ఏంటంటే ఇక ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు మన సన్లైట్ ఏంది సాయంత్రం పూట మనకి ఎట్లెట్లా ఎండ తగ్గుతుందో అట్లా డిమ్ అవ్వడం. మేము ఎట్లా ఉన్నాం ఇక్కడ నిలబడ్డాము, మన సీనన్ననేమో కెమెరా పట్టిండు, అది ఎట్లెట్లా సన్ ఎట్లెట్లా దిగుతుందో అట్లా మా మీకు ఎండ పోయి మేము నల్ల బ్లాక్ అట్లా అయింది అన్నట్టు కొద్ది ప్రాబ్లం అయిన ఉండే. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే స్టూడియో స్టూడియోలో తెలిసి ఉండే. ఇక మళ్ళీ అలా స్టూడియో దాంట్లోకి వెళ్ళి నైట్ అయినా సరే కానీ ఇక మొత్తం అనుకున్నది అయితే ఆ రోజు షెడ్యూల్ అయితే పూర్తి చేసుకున్నాం అనుకోలేదు. అదొకటి. ఇంకేమున్నది ఇంకేమైనా గుర్తుకేస్తే ఐడియా వస్తుంది. ఆగా మేఘాల మీద యాక్చువల్లీ 3 days అంటే ఇంకా కంప్లీట్ 3 days కూడా కాదు, ఇంకా 2.5 days అట్లా లెక్క కంప్లీట్గా చేసింది అయితే. అంటే బాగా ఫాస్ట్గా కొట్టినాం నిజంగా చెప్పాలంటే. మస్తు తిరుగుడు ఆన్లైన్లో టైం ఇదైంది కానీ అనుకున్న అవుట్పుట్ రావడానికి అయితే ఏం చేసినాం. 3 రోజులలో అయిపోయింది అన్న. 3 రోజులలో నువ్వు ఉన్న జాగాలకి పిలిపించుకొని చేయించుకుంటుంది ఆన్లైన్. మనోడు ఎన్నో ప్రోగ్రామ్ పోయిండు, వేరే ప్రోగ్రామ్. మేము కామారెడ్డి ఉన్నాము, ఆ నుంచి కార్ వేసుకొని అన్ని కెమెరా ఎక్విప్మెంట్ అంత వేసుకొని సొంత ఆడున్న ఊరు పోయి ఆడనే షూట్ చేసుకున్నాము. ఆడ గుడిసె వెతికి ఆడ పొలాలు వెతికి అప్పుడప్పుడు మనోడు దగ్గర అంటే అంత స్పీడ్గా వర్క్ అందుబాటులో వాళ్ళు మన దగ్గర రాలేని సిచ్యువేషన్ ఉంటే మనమే వాళ్ళ దగ్గరికి పోయి అట్లా షూట్ చేసుకోవడం అని 3 daysలో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో అట్లా ఎందుకంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో వేరే సబ్జెక్ట్ వస్తుంది, మనం ఎటు పోతాం అది పెండింగ్ అవుతుంది ప్రాజెక్ట్ అని చెప్పి జిద్దు పట్టుకొని చాలా రోజుల నుంచి అనుకుంటాం. నేను ఇంకా సొసైటీలో వేరే ఇష్యూస్ కొంచెం సామాజికంగా తిరగడం వల్ల కూడా కొంచెం ఈ సినిమాలకు సంబంధించిన టాపిక్ స్లో అయింది. కాబట్టి ఈసారి ఎన్ని పనులున్నా సామాజిక కార్యక్రమాలు చేసినా కానీ మాత్రం ఈ ఫీల్డ్ డిలే చేయకుండా ఇది సినిమాల కోసమే సపరేట్గా ఈ ఛానల్ క్రియేట్ చేసినాం. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఇంకో వర్క్ కూడా ఇప్పుడు సండే నుంచి ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అట్లా మళ్ళీ ఈ సిరీస్ సెకండ్ part 2 వస్తుంది. నేను ఒక 5-6 సిరీస్లు చేద్దామని స్క్రిప్ట్ రాసుకున్నాను. అట్లా మళ్ళీ మల్లుపేట నరసింహని అన్న బాగా ఇంట్రెస్ట్, మన సిరినాపల్లి సంస్థానం సుమన్ ఈ మెయిన్ పాత్ర చేసిండు, పెద్ద సినిమా ఒకటి అందులో కూడా చేసిండు. అట్లా రాజమౌళితో చేసిండు. అట్లా చాలా కొన్ని ఇంట్రెస్ట్ బాగా సినిమా అవి. ఆయన బిజినెస్ కొంచెం అగ్రికల్చరు ప్లస్ కూరగాయల బిజినెస్ చేసిన హోల్సేల్ ప్రతి ఇంట్రెస్ట్ బాగా. ఇప్పుడు ఆయన ఎన్ని పనులు ఉండడం వల్ల పాపం మనం తెలంగాణ ఎంత దూరం మన కోసం వచ్చింది. అందుకే ఆయనకి ఇంట్రెస్ట్ అట్లా అంత ఇంట్రెస్ట్గా ఆయన చేసిండు. ఇంట్లో కూడా నాకు ఆటో ఇప్పుడు వీళ్ళు వేముడు చిత్రగుప్తుడు భూలోకంలోకి వచ్చి ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పి ఈయన ఆటో ఎక్కుతారు. ఈయన ఆటో అట్లా దింపి బస్ స్టాండ్కి అపోజిట్లోనే వాళ్ళు పోయే ప్లేస్ బస్ స్టాండ్ అపోజిటే ఉంటుంది. అయితే ఈయనది మంచిదనం చెడు తెలుసుకోవడానికి చెప్పి ఆటోలు ఎక్కుతారు. అట్లా తిరుగులా దింపుకొచ్చి 500 దొబ్బేస్తారు. బస్ స్టాండ్ దాటితేనే ఆ ప్లేస్ వస్తుంది రామాలయం. చుట్టూ దింపి ఆయన మోసం చేసి 500 దొబ్బేస్తారు. ఆ క్యారెక్టర్ ఈయన చేసిండు. ఇట్లా ఏదో ఇంకా చాలా ఇప్పుడు నెక్స్ట్ part 2లో ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి మంచిగా. బాగుందన్న. ఇప్పుడు నడుస్తుంది అదే నడుస్తుంది కానీ కిరాయి అంటే గంతనని మనం అడుగుతాం కదా,
చాలా దూరం ఉందని చెప్తే తెలంగాణలో తెలియదు కదా. వీళ్ళు అమాయకులు లెక్క కనబడరు, మళ్ళీ ఒరిజినల్ వేషం తెలియదు. వీళ్ళు సివిల్లో ఉన్నారు అన్నమాట, ఆలోకం నుండి భూలోకంలో సివిల్లో ఉన్నారు అన్నట్టు. చెక్ చేస్తారు ఒకరినొకరు. నేను కూడా అనుకోలేదు మీరు అంత దూరం నా దగ్గరికి వచ్చి ఆ పాత్ర మరి డిమాండ్ చేస్తుంది అట్లా, మరి ఆర్టిస్ట్ అప్పటికప్పుడు ఫోన్ చేసి 7:30 సాయి అంటారు నా ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చినంటే సరే ఆడనే ఉంటా 10 నిమిషాలలో వస్తున్నా అని చెప్పేసి మీరు అడిగి వస్తుంది. అప్పటికప్పుడే ఆ టిఫిన్ తయారు చేయడం, అది వెతకడం, ఆ గుడి ఆ చేయను. నేను అంత తొందరగా కూడా అయిపోయి అని కూడా నేను అనుకోలేదు. నాకు నైట్ అంతా ప్రోగ్రామ్ చేసి తిని పడుకుంటా చేసింది ఇట్లా కూడా వస్తుందని కూడా అనుకోలేము. మంచిగా నచ్చింది మా కూడా. మళ్ళీ ఇంకోటి టిఫిన్ లో అసలు అన్నం ఉండేది వాళ్ళకి. నాకు కూడా వేరే వాళ్ళు అడిగారు అన్నట్టు, అంటే ఎడిటింగ్ చేసినప్పుడు స్పెషల్ టోపీలు పెట్టిన నాతో కూడా అన్నం లేదు కానీ అన్నం తిన్నట్టే ఉండదు అన్నట్టు. ఇంకా మంచిగా వస్తుంది. అంటే ఇప్పుడు అది ఇప్పుడు జరుగుతుంది కానీ ఇంటికాడికి వెళ్ళి చేయలేక పోయేటోళ్ళు ఎంతో పెద్ద పని చేస్తాడు అన్నట్టుగా అట్లా. ఇక నేను కూడా చాలా మంది అది కూడా పెడదామని. అది రియలే అన్నది. ఇప్పుడు ఇలా ఇప్పుడు పార్ట్ లెంత్ పెరుగుతాని కానీ ఇలా ఇంకా ఫన్నీగా చేసేవి కూడా ఉన్నాయి, చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అంటే అన్ని ఒకసారి లెంత్ వీడియోస్ ఎక్కువ చూస్తలేరు కానీ దాన్ని ఒక 15-20 మినిట్స్ లోపల ఇద్దామని. మంచిగా నచ్చింది. 18 నిమిషాలు ఆటో జర ప్రాబ్లం చేసింది కానీ లేకుంటే ఇంకా ఆగం చేసిండు ఆయన. ఎవరు పేరు ఆయన నీది కూడా మంచిగా. నేనేమో ఆయననేమో డబ్బుల కోసం మోసం చేసినట్టు కనిపించింది ఈ యమధర్మరాజుకి. నేను టిఫిన్ పడుకుని పోతే వీడు ఎవడో కష్టపడుతున్నాడు అని చెప్పేసి కామెడీ కాబట్టి మళ్ళా టిఫిన్ పట్టుకుని పోయేటప్పుడేమో కష్టపోతూ చాలా మంచి వ్యక్తి అని అనుకున్నారు. తిని పండుకుంటున్నాడు అనుకున్నాడు. నీ దగ్గర కత్తి బీడి చూసేటే వీడు గుండా ఉన్నట్టున్నాడు. ఈయనతో మనకెందుకని వెళ్ళిపోయాడు. కానీ నువ్వే అక్కడ మేలు చేసి విషయం చెప్పాలా నీకు, అది అందరినీ క్యారెక్టర్ నేను వేరే ఒకటి వేయాలి యాక్చువల్, నేను చేయొద్దు కానీ ఎవరు లేరు అప్పుడు అందుబాటులో కాబట్టి పాటలా వేయాల్సి వచ్చింది. అది లుంగి కట్టాలి యాక్చువల్. ఇప్పుడు డబ్బా లుంగి కావాలా, డబ్బా లుంగి వాళ్ళకి లేదు, ఆ లొకేషన్లో డబ్బా లుంగిలో లేదు. అది షార్ట్ మీద చేసిపోయింది అన్నట్టు. యాక్చువల్గా క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎవరైనా వేస్తా అంటే ఇస్తుంది, వేరే అప్పుడప్పుడు ఎవరు అందుబాటులో. ఇప్పుడు యమధర్మరాజు దృష్టిలో మేము ఎట్లయినామంటే మేమందరం మేము దుర్మార్గులు. మా ఇంట్లో కూడా ఏమనుకున్నావు, నీకు మంచి అందరిది లంగ పెట్టి మంచిగా పెట్టుకున్నావు, నాది మంచిగా పెట్టి బాగా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి అందరినీ లంగ పెట్టి నువ్వు మంచోడు లెక్క అది క్యారెక్టర్. అవి నేను మంచోడు అనుకున్నాడు లంగ అయిపోయాడు, అట్లా వాళ్ళు అనుకున్నారు కానీ ఇప్పుడు నేను మంచోడు అనిపించుకోవడానికి పెట్టలేదు, అది క్యారెక్టర్. మరి ఏం చేస్తాం అట్లా నువ్వు అనుకున్నావు కాదు. యమధర్మరాజు దృష్టిలో వాళ్ళు లంగా మంచోడో లంగోడో తెలుసుకోవడానికి వచ్చారు, తెలుసుకున్నారు కదా. నీ మీద చూసే వరకు కత్తి బీడి చూసే వరకు ఏమో లంగా అనుకొని వదిలేసారు. కానీ నువ్వు అలా చేస్తున్న మంచి పని చూసి ఇతడే మంచోడు, సర్ది పెట్టుకొని పోయి తినిపంటాడు మంచోడు కాదు, అడలో పైసలు తప్పిండి అనుకున్నారు. ఒరే అల్ప మానవా. అట్లా ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇలా. నాకు అనిపించింది ఇక డైరెక్టర్ అంటే ఇక అన్ని క్యారెక్టర్స్ అనుకుంటారు, ఆడ లేని పాత్ర ఇక తిననే ఉంటది. ఇక తప్పది, అంటే లేనప్పుడు ఆ టైంకి వాళ్ళు రానప్పుడు హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇక ఏదో ఒక పాత్ర చేయవచ్చు ఖచ్చితంగా. మళ్ళీ ఏంటంటే షెడ్యూల్ ఆగద్దు కదా. ఇప్పుడు వాళ్ళందరూ పిలిచిన మళ్ళీ ఇంకోళ్ళకి నెక్స్ట్ షెడ్యూల్ ఇయ్యనేది ఇస్తే మళ్ళీ తొందరగా అనుకున్న టైంలో అయితే కంప్లీట్ కావాలి. అదే స్పాట్లో చేసాం కానీ మస్తు మంది నాకు తర్వాత బస్ స్టాండ్ కానీ జర ఆగం చేసిరు. ఆగం షూటింగ్ జరిగే దగ్గర ఎవరో ఒకరు వచ్చి అందరు డైరెక్షన్ చేస్తారు కాబట్టి ఇక చూస్తూ ఆడ జరగది మడు జరగది ఆటో. ఇప్పుడు ఆటో మనం ఫ్రీగా వాడుకుంటాం, మనం ఏమంటారు అంటే నువ్వు ఎవరికకుండా యమధర్మరాజు భయం ఏమన్నా రోడ్డు మీద బాగురికి అటో ఇటు తొలగిస్తాడేమని అంతేనే పోయిచ్చు అట్లా మానవా మెలేవు అని ఈడ దింపకున్నాడు, ఎడిటింగ్ లో దింపుతాను ఇప్పటికీ ఉరికింది, అది ఎడిటింగ్ ఇప్పటికీ ఉరికింది లేకపోతుండే తామిల్ పోయినట్టు కానీ ఆటో మనం ఫ్రీ వాడుకోం, ఆయన ఏమంటారు కదా. అవును, మన చిత్రగుప్తు ఉంది పాపం, మా దృష్టిలో కూడా చిత్రగుప్తుడు క్యారెక్టర్ ఎక్సలెంట్ చేసిన తమ్ముడు. ఆ వీడియో తమ్ముడు కూడా చూస్తాడు ఫేస్బుక్లో, ఒక లైక్ కొడతాడు. నువ్వు రాలేవు తమ్ముడు, నువ్వు అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన మిమిక్రీ చేస్తాడు, మంచి మెజిషియన్. ఆయనతో ఏదైనా ఒక ఐటెం చేపించుకో, స్థాయిలో ఒక పాట పాడతాడు మనం. అట్లా ఏదైనా ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ
డిస్కషన్లో మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడేమో అంటే ఆయన కొంచెం వేరే ప్రాబ్లం ఉండదు. అందరికీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మేము వచ్చినాము మనోడు రాలే చిత్రగుప్తుడు. పిల్లాడు కరెక్ట్ కామెడీ అంటే కామెడీ ఫేజు. ఇప్పుడు మనం దక్కన్ సర్కార్లో కూడా రాజమౌళి కాంబినేషన్లో మంచి ట్రాక్ నడిచింది ఆయనది. అది ఆ పిల్లాడు చిత్రగుప్తుడికి కరెక్ట్ సెట్ అవుతాడని, మనోడు యముడు కరెక్ట్ సెట్ అవుతాడని మనము కళలు వచ్చినట్టే వచ్చింది. అది ఒకసారి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఇట్లా ఇక కామన్గా అందరూ అదొక ఫోన్ పెట్టి ఏదంతా మాట్లాడి వీడియోలు ఈ మధ్య చేస్తారు కానీ కొంత స్క్రిప్ట్ వర్క్ చేసి చేయాలా, మనం కొంచెం సినిమాటిక్గా చేయాలనుకుంటాం. ఇది కూడా పెద్దగా టైం కేటాయించలే కానీ నెక్స్ట్ ఏది ఉన్నా కానీ మీకు అది మంచిగా సినిమా స్థాయిలో మీకు తక్కువ బడ్జెట్ అయినా తక్కువ డ్యూరేషన్ అయినా సినిమాటిక్ ఇద్దామనే ఒక ఆలోచనతో స్క్రిప్ట్ వర్క్ అట్లా చేసుకుంటూ అయిందని. ఇప్పుడు మన గణేష్ ఈవెంట్కి వచ్చిన పాపం ఆయన నీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాం. చూసిన దాన్ని అది చూస్తే మీకు ఎట్లా అనిపించింది? కమలకడి జంబ వీడియో విడుదలైనట్టు చూడాలి. ఇప్పుడు విడుదలైంది. ఈరోజు పొంబలకడి జన్మ అదే పొంబలకడి జంబ వీడియో విడుదల చేసినప్పుడు చూసిన తర్వాత దాంట్లో మామూలుగా యమధర్మరాజు చిత్రగుప్తుడు మామూలుగా సినిమాలో ఉన్నట్టే అనుకున్నా. కాకపోతే సమాజంలో దాన్ని చూసిన తర్వాత సమాజంలో జరిగేటువంటి ఏంటి విషయాలు ఎట్లా జరుగుతున్నాయి ఆ పోస్టర్ చూసినప్పుడు వేరే అనుకున్నా. ఆ పోస్టర్ చూసినప్పుడు వేరే అనుకున్నా. ఆ తర్వాత వీడియో డ్రామా టైపు పౌరాణికం లెక్క అనుకున్నాం. ఇప్పుడు భూమికి వచ్చిన తర్వాత క్యాజువల్గా ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళది, అట్లనే అనుకున్నా. కాకపోతే దాంట్లో సమాజంలో జరుగుతున్న విశేషాన్ని కూడా మనకు చూపించాడు. ఎవరు లంగా ఎవరు దొంగ, ఇంకా పబ్లిక్ ఎలా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఒకవేళ మనం అంటే మన మీదకి ఏదో ఒకటి అంటూ ఉంటాం. అదే చిత్ర అంటే ఎవరేమన్నారు ఇట్లయితే చూపిస్తే దీనికి ఎవరేమన్నారు ఇప్పుడు మనం చెప్పిన కామెడీ ఏంటంటే అసలు చెప్పుకోవాల్సింది కాస్ట్యూమ్స్ బాగా కాస్ట్యూమ్స్ కాడికి పోయినప్పుడు ఏం జరిగింది అసలు ఇక ఆయన కూడా చూస్తాడు కాబట్టి దీన్ని స్కిప్ చేద్దాం. సమాజం రకరకాల మనుషులు ఉంటారు. ఇక ఎన్నో చూసాను బాబు, అట్లా కాదు ఇక మనం వాళ్ళకి పోవద్దు. అనుభవం టాలెంట్ ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టరు చాదస్తము రకరకాలు ఉంటాయి. పర్సనల్ పోవద్దు ఇక మనం. ఏమంటావు సాయిలన్న? చెప్పు నువ్వు పొంబలకడి జంబ చెప్పి ఇంకేమన్నా బాగుందా నా ఇందాక ఇప్పుడు రిలీజ్ చేయకంటే ముందు కొంచెం చూపించారు కదా నాకు, చూస్తే నాకు బాగా అనిపించింది. అరే ఇంత మంచిగా ఉంటుందని నేను అనుకోలేదు. షూట్ చేసినప్పుడు ఇట్లా కెమెరా తిప్పిపోయినా అంతే అనుకున్నా. ఫస్ట్ అప్పట్లో నాకు వేరే వేరే మంత్రాల భయము అది ఏదైనా వీడియోలు చేస్తుంటే చూడు ఇది కూడా అట్లనే ఉంటది కావచ్చు అంటే అట్లా మంచిగా అవి కూడా అట్లనే కావచ్చు అనుకున్నా. కొంచెం డిఫరెంట్ ఉంది అన్నట్టు. ఈ యమధర్మరాజు వచ్చి చెక్ చేసుడు, చిత్రగుప్తుడు వచ్చి లెక్కలు రాసుకున్నాడు, ఈ కథ కార్ఖానా అంటే అర్థమైందా కాన్సెప్ట్ స్కీమ్? అర్థమైంది. ఎవరు ఏం చేస్తున్నారు అనేది పరీక్షలో పరీక్షిస్తారు. పబ్లిక్ జనరల్ ఇప్పుడు ఏమంటారు అనుకుంటే నేను తప్పు చేస్తున్నా కదా, ఎవరు చూస్తారు అదంతా దేవుడు ఏడున్నాడు అనే మాట పబ్లిక్ లో. కానీ భగవంతుడు అంటోడు చూస్తున్నాడు, లెక్కలు రాసి పెడుతుండు, ఎప్పుడేం జరిగేది అనేది దేవుడు దృష్టిలో చూస్తున్న సంగతి పబ్లిక్ తెలియదు కాబట్టి చూపించినట్టు ఉంది అన్నట్టు. యముడు చిత్రగుప్తుడు కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నామంటే మనం ఇప్పుడు భూమి మీద జరిగేది ఇప్పుడు ఒక ఈ మనిషి గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన మన కళ్ళ ముందర ఏం చేస్తుండో అదే కనబడుతుంది. ఈయన పర్సనల్ ఉన్నప్పుడు ఏం చేస్తుండో, రూమ్లో ఉన్నప్పుడు ఏం చేస్తుండో, ఎక్కడో పర్సనల్ ఉన్నప్పుడు ఏం చేస్తుండో అనేది మనుషులుగా మనం దాన్ని చూపెట్టలేము. ఆ లాజిక్ ఏంటంటే దేవుళ్ళన్నా చూడాలా, లేకపోతే ఏలియన్స్ అన్న చూడాలా, ఆకాశంలోకి వెళ్ళి వచ్చే రాక్షసులు ఏలియన్స్ చూడాలా. ఇప్పుడు ఆ ఏలియన్స్ పెట్టి ఎట్లా స్టోరీ నడుపుతాం? ఈ యముడు చిత్రగుప్తుడు అనేది మనుషుల మీద, యముడు చిత్రగుప్తుడు ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటే మనుషుల మీద ఆధిపత్యం ఉన్నది వాళ్ళకే, మనుషుల చరిత్ర రాసేది వాళ్ళే, పాపపుణ్యాలు లెక్క కట్టేది వాళ్ళే. ఈ బాధ్యత అడిషనల్గా వాళ్ళే సర్వే టైప్ అనే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు పర్సనల్గా రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాళ్ళ చూడాలి, ఎందుకంటే వాళ్ళకే శక్తులు ఉంటాయి కాబట్టి. ఆ కాన్సెప్ట్లో మనుషులు ఏం చేస్తారు అనేది తెలుసుకొని చూపెట్టాలా అని అనుకున్నప్పుడు మన చిన్న ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అది అయిపోయినా ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, ఆటో నడిపిస్తాడు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆటో ఉదాహరణ కాదు, వాడు కష్టపడి పని చేసుకుంటారా ఏదో పాపం అనుకుంటాం. కానీ వాడు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది అంటే ఎవరైనా సరే
ఇప్పుడు ఒక మనిషి ఒక ఎంప్లాయీ ఉన్నాడు, అబ్బా సిన్సియర్గా డ్యూటీ చేసుకున్నాడు, అదే ఆయన దానికి ఏంది ఒక టీచర్ ఉంటాడు మంచివాడు అనుకుంటాం, వాడు టీచర్ జాబు చిట్టీలు నడిపిస్తాడు, ఫైనాన్స్ నడిపించుకుంటాడు, దందా చేసుకుంటాడు, బిజినెస్ చేసుకుంటాడు, వచ్చే జీతంతో అట్లాంటి వాళ్ళు కూడా మొత్తం మంది ఉంటారు. దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు టైం పోకుండా. అట్లా మస్తు మనం ఒరిజినల్గా మనుషుల క్యారెక్టర్ ఏంటంటే ఒరిజినల్ మనుషులని కాదు, క్యారెక్టర్ పరంగా కూడా ఒక మనిషిని జూమ్ చేసి చూడడం, ఇట్లా ఒక మనిషిని జూమ్ చేసి చూడడం అనేది ఒక కాన్సెప్ట్, ఎట్లా బాగుంటుంది అనేది అనుకొని దాన్ని ఇట్లా పైనకి ఇలా చిన్నోళ్ళు చూపెట్టాలా కాబట్టి దాని కన్సర్న్ గేముడికి చిత్రగుప్తుడికి ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ మనం అనుకొని చేయడం జరిగింది. అట్లా ఇంకా ఏంది కమింగ్ పార్ట్స్లో ఇంకా చాలా ఇంకా బాగానే కాన్సెప్ట్ బాగుంటుంది. ఇక కాన్సెప్ట్ అంటే రకరకాల వేరియేషన్లో దాన్ని ఒక స్టోరీ టైప్ వాళ్ళు కొన్ని ఫన్నీగా పార్ట్ 2 పార్ట్ 3 అట్లా ఉంటాయి. ఒక 5-6 పార్ట్ ఎపిసోడ్స్ కంపల్సరీ ఈ పంబలకి జంప్ అయ్యే ఒక 5-6 ఎపిసోడ్స్ కంపల్సరీ మీ ముందుకు తీసుకొస్తాం. తర్వాత మన మల్లిపేట నరసింహులు ఈయన మంచి ఆర్టిస్టే. ఈ చిన్నపల్లి సంస్థానం అని సుమన్ మెయిన్ హీరోగా చేసిన దాంట్లో ఇప్పుడు అది రిలీజ్ ఉన్నది, అందులో చేసిండు. వేరే సినిమా చేసిండు, రాజమౌళితో చేసిండు. ఇప్పుడు మేము మన సినిమా ఒకటి ఇప్పుడు మొన్న ప్రోమో వచ్చింది దక్కన్ సర్కార్ అని, ఇప్పుడు అది ట్రైలర్ ఉంది నెక్స్ట్ మంత్. ఆ సినిమాలో కూడా విలేజ్ ఓన్లీ విలేజ్ మట్టుకు రాజమౌళి కాంబినేషన్లో ఆ విలేజ్ మట్టుకు క్యారెక్టర్ ఉన్నది ఇలా కాంబినేషన్లో. ఆయన కూడా ఇలా ఆటో డ్రైవర్ లెక్క చేసిండు. అనుభవము ఆటో డ్రైవర్ అనుభవం ఏంటి? ఈ సినిమా మన సినిమా టాకీస్ ఛానల్ కొత్తగా లాంచ్ చేసినాం. మేము ఛానల్ చేసినాం, మనకు అందరూ సహకరించాలని. వాళ్ళు సహకరిస్తారు కానీ నువ్వు ఈ పబ్బలక్కడ జంబాలన్నీ ఈ సినిమాకి మంచిగా వచ్చింది. నేను ఒక చిన్న రూల్ చేసిన, ఆటో నడిపించుడు చిత్రగుప్తుని మన యమధర్మాన్ని తీసుకుపోయి ఒక మ్యాజిక్ నేను 500 తీసుకొని అలా జర ఆట పట్టిద్దామని తీసుకున్నా. ఒరే మానవా మానవా ఆయన ఒక ఆయన వచ్చి నేను డిస్టర్బ్ చేస్తున్నాడు బాగా, ఒక రోడ్ మీద షూట్ చేస్తున్నాము, అందరూ వచ్చి అన్న డైరెక్షన్ చేస్తారు, అన్న ఇట్లా డైరెక్షన్ కామన్, ఎవరు ఏమన్నారు ఎవరు ఏమన్నా ఫీల్ అవుతారు, ఏమన్నా అంటే ఫీల్ అవుతారు. మళ్ళా సినిమా చేసిన జబర్దస్త్ రాజమౌళితో చేసినాము. మళ్ళా ఇంకా నేను నేను అమ్మ సార్ ఉందా సినిమాలో ఒకసారి చేసినాం. ఆపరేషన్ IPSలో చేసిన 2-3 సినిమాలు చేసిన. ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి కానీ అవి ఇంకా రిలీజ్ కాలే. అలా వ్యవసాయం చేస్తాడు మల్లుపేటలో, మంచి భూమి జాగా అంతా మంచిగా ఉన్నది, కూరగాయలు హోల్సేల్గా బిజినెస్ చేస్తాడు. కానీ మళ్ళీ ఇది ఇంట్రెస్ట్ అది వచ్చేదాకా ఆయన చేస్తాడు. మనం చెప్తాం కోరిక చేయాలి బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆడికెళ్ళి ఎంత దూరం వచ్చిండు ఒక దగ్గరికి, లాంగ్ డిస్టెన్స్ సినిమాలు చేయాలని కోరిక. సినిమా అయితే చూడండి. మాకు మా సినిమా టాకీస్ ఛానల్ కొత్తగా ల్యాండ్ చేసినాం. మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన వేణు అనే మంచి ఆర్టిస్ట్, ఆయన కూడా ఆయన సినిమాలలో హైదరాబాద్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తాడు. ఆయన సినిమాలకు సంబంధించిన సెట్ వర్క్లు అందులో కూడా ఉంటాడు. బాగా హార్డ్ వర్కర్, మంచి ఇష్టము, ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన మొన్న హెల్త్ బాగాలేకుండా పార్ట్ 2లో అయిపోయలే, పార్ట్ 1లో అయిపోయలే, పార్ట్ 2లో ఆయన ఒక మంచి క్యారెక్టర్ రాసిన ఫన్నీగా సోషల్ మీడియా అలా ఉండే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన అలా తీసుకోవడానికి చెప్పినాము. ఆయన ఇప్పుడు కొన్ని సినిమాలు అక్కడ చిన్న చిన్న సినిమాలు అలా చేసిండు, బాగా ఇంట్రెస్ట్. ఆయన బాగా జర్నీ చేసి వచ్చింది దీనికోసం. మళ్ళీ ఈ ఛానల్ లాంచ్ చేస్తున్నామని. పంబలకి జంబా గురించి ఏమైనా 2 మాటలలో ఎక్కువ నీ అనుభవం. ఓకే సార్, నమస్కారం. ఫస్ట్ సన్రాజ్ శ్రీనివాస్ సార్కి డైరెక్టర్ సార్ కాన్సెప్ట్ ఎంచుకోవడం కూడా గుడ్ కాన్సెప్ట్. ఇప్పుడు మన సినిమా టాకీస్ కొత్తగా ఛానల్ లాంచ్ చేశారు. ఇందులో చేసిన పంబలకడి జంబా వెబ్ సిరీస్
ఎపిసోడ్ 1లో నాకు మిస్ అయినందుకు ఛాన్స్ నా హెల్త్ ట్రబుల్ కారణంగా మిస్ అయ్యాను. ఇప్పుడు నెక్స్ట్ 2లో ఛాన్సెస్ ఇచ్చారు సార్కి మీ తరఫున నా తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన సినిమా టాకీస్. సూపర్. ఇంకోటి ఇందులో నాకు ఇంట్రెస్ట్ ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ యముడు చిత్రగుప్తుడికి సంబంధించి చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా. ప్రతి కాన్సెప్ట్ మూవీస్ అన్నీ సక్సెస్ అయినాయి. సార్ తీసుకున్న ఈ కాన్సెప్ట్ కూడా ఒక యముడు చిత్రగుప్తుడు భూలోకంకి వచ్చి వాళ్ళకి దగ్గరగా మన మనుషుల నుండి జరుగుతున్న మోసాలు, వివిధ రకాల అభిప్రాయాలు ఇవన్నీ దగ్గరగా వారికి కలిగిన అనుభవాలు చూస్తూ వాళ్ళు పంచుకునే విధానం అదంతా తెలియజేయడం మళ్ళీ కొత్తగా ప్రయోగిస్తున్న సార్కి ఇంకా ఉన్న ఎపిసోడ్స్ ప్రతి ఎపిసోడ్ని సక్సెస్ చేస్తూ అందరికీ షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ అందరు కోఆపరేట్ చేస్తూ ఆదరించాలని కోరుకుంటూ సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తమ్ముడు మన దేవేందర్ మంచి కళా పోషకుడు, ఆయనకి ఇంట్రెస్ట్ ఇట్లాంటి ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన కూడా చిన్న క్యారెక్టర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఆయన ఇట్లా సినిమాలు ఇదంతా. ఆ తమ్ముడు కూడా ఈ సినిమా చూసాడు ఇందాకే. ఆ అనుభవం, నీ అనుభవం కూడా ఒక 2 మాటలు చెప్పు. మన సినిమా టాకీస్లో జంబలగడి కంబ అని పంబలగడి జంబ అని వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. నేను చూసిన వెంటనే నాతో పాటు ఒక 2-3 పిల్లలకు కూడా చూపించిన. వాళ్ళు బాగా ఇంట్రెస్ట్తో చూసిర్రు. ఫస్ట్లో రిలీజ్ కాగానే చూపించిన, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్తో చూసిర్రు. మళ్ళీ నాకు ఇందులో నచ్చిన క్యారెక్టర్లు ఏంటంటే ఈ వ్యవసాయంకు ఈ సాయిలన్న ఇట్లా ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మళ్ళీ పంతులది కూడా క్యారెక్టర్ బాగా నచ్చింది. పంతుల దగ్గర ముంగడ మంచి అట్లాంటి ఏదో అనుభవం ఉన్నట్టుంది. అమ్మాయి లవ్ చేసి అది అమ్మాయి కావాలి అట్లాంటి అనుభవం ఏదో ఉన్నట్టుంది. కరెక్ట్. అట్లాంటి దొంగ బాబులు కొంతమంది ఉన్నారు కదా, విడి కొట్టించి వెనక పోయి బీర్లు మందు తాగి సిగరెట్ తాగడం ఉన్నాయి కదా అన్నాడు కదా, సపోర్ట్ చేస్తాను. ఎన్నిసార్లు ఆటోలో ఎక్కిన క్యారెక్టర్ ఎందుకు నచ్చలేదు? అట్లుండే. ఇప్పుడు వాళ్ళు గారడి చేస్తారు, నేనే మాయల గారడి, నా పేరే మాయల గారడి అంటారు. అట్లా చేసే బాబాలు ఉన్నారు కాబట్టి దానిపైన కూడా మంచి ఆలోచన చేసి. ఇప్పుడు అన్నది ఏమన్నా తక్కువనా? గీనే బస్ స్టాండ్ ఉంటే చాలా దూరం ఉంటుంది బాబు, 500 అయితే వస్తా లేకపోతే లేదా. బస్ స్టాండ్ అపోజిట్ ఉంటుంది. చిత్రగుప్తుని దగ్గరనే యమధర్మరాజు దగ్గరనే 500 తప్పిండు. అటు దిగినాక చూసి ఊరిని మనం గీనే దిగినాము, గీనే ఎక్కినాం, మళ్ళీ గీనే దిగినాం, 500 వేస్ట్ అయితే కదా. వేస్ట్ 500 అవును కాదు, అలాగే పైసలు ఒక పిచ్చేది కాదు. దేవుళ్ళ మంచి క్యారెక్టర్ తెలిసింది. వాళ్ళు సరైన కోసం వచ్చి భూలోకంలో మనుషులు పైసలు ఇంకా లారీ కావాలంటే లారీ కూడా దొరుకుతాయి. అట్లా పైసలు ఇంపార్టెంట్, మనిషి క్యారెక్టర్ తెలిసింది అట్లా అన్నట్టు సర్వే పని మీద ఎంత దొంగలు ఉన్నారు, ఎంత మంచులు ఉన్నారు తెలుసుకుంటా. యమధర్మరాజుకి అక్కడున్నా తెలుస్తుంది కానీ ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఏమంటారు చూడు, ఎంటుండి చూడు, ఇంటుండి చూడు. అందుకే మన సినిమా టాకీస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్తే. సరే, నెక్స్ట్ అన్నద్వార్యంలో నువ్వు చేస్తా అంటున్నావు కదా, ఇస్తే ఏం చేస్తావు? అట్లా లవరు అమ్మాయి ఫెయిల్ అయింది అట్లాంటిదే చేస్తావు మరి? బాబా దగ్గర కూర్చున్నట్టు అట్లా ఏదంటే అది ఆయన ఏదంటే అది చెప్తే మనం తీస్తాం. మనం అంటే అన్న బాబా దగ్గర నచ్చింది అన్నాడు కదా, ఆయన ఏదో చెప్తాడు అది పెడతాం. మళ్ళీ అట్లా పెట్టాం కదా, అట్లా అడుగుతున్నాడు. ఇంట్లో కొన్ని పెట్టాల్సి వచ్చింది. అట్లా ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు చేస్తాం. అంటే కళ్ళ ముందర మీకు ఎముడు భూమికి మీది రాగానే ఊళ్ళ కనబడితే వాళ్ళ గురించి చెప్తారు. పొంగ పొంగ ఊర్లో పొంగ మంచిగా కనబడ్డాడు. ఇక ఆటో యొక్క ఆ బస్ స్టాండ్ కాడ ఆటో కనబడే వాళ్ళు ఎక్కిరు. ఇంకో దగ్గర పొంగ పొంగ ఇంకోటి చేసారు. అట్లా మీరు మీరు పోతున్న కొద్ది మీకు కనబడే క్యారెక్టర్లను జూమ్ చేసి చూస్తారు. అట్లా ఆ ఒరిజినల్ నాకు ఒకటి మంచిగా అనిపించింది. ఒకటి స్టోరీలో చెప్పంగానే ఇప్పుడు మనం ఇప్పుడు మామూలుగా రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, ఇట్లా మనిషి పోగానే
ఒక్కొక్కళ్ళ దాంట్లో పోతే నిజంగా అది ఒక పెద్ద యుద్ధమే కావచ్చు. వెనుకొక చూస్తే వాడి జీవితం ఏదో రోడ్ మీద మనకు కనబడే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిజాలు రూట్లో పోతాం, ఒక రూట్లో పోగా మనకు ఒక షాప్ ఆయన కనబడతాడు, ఒక మెకానిక్ కనబడతాడు రోజు. కానీ మనం ఆయనను పట్టించుకోము, వాళ్ళ గురించి పర్సనల్ పట్టించుకోము. అలా జూమ్ చేస్తే అంటే చెడే అని కాదు, వాళ్ళ ఎంబడ ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆయనకు ఇబ్బందులు ఉంటాయి, ఆయనకు ఆర్థికంగా ఉంటుంది. మంచి మనం అనుకున్నట్టు ఉండొచ్చు, అనుకున్నట్టు ఉండొచ్చు, మనం అనుకోవడానికి డిఫరెంట్ ఉండొచ్చు. ఆ జూమ్ చేసి కూడా మనుషుల గురించి రోజు కొన్ని వందల మందిని చూస్తాం కదా. కాకపోతే వాళ్ళ మనుషులు ఇప్పుడు ఒక ఛాయ్ హోటల్ గురించి అనుకున్నాం, ఇప్పుడు ఆ మనిషి గురించి మనం ఒరిజినల్ గా క్యారెక్టర్ మనం మంచి అనుకుంటాం. అభిప్రాయం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఒక ఆటో డ్రైవర్ ఉంటాము, అబ్బాయి కష్టం చేసుకొని బతున్నాం, వాడు ఒరిజినల్ క్యారెక్టర్ వాడు ఆ ఆటో ఎక్కిన లేడీస్ని ట్రాప్లో పెట్టడం, ఇవే అన్ని వ్యవహారాలు వేరుంటాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పాటలు పెట్టుడు ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఒరిజినల్ క్యారెక్టర్కి డిఫరెంట్ క్యారెక్టర్ ఏంది, ఒరిజినల్గా మనిషి చూసే క్యారెక్టర్ ఏంది, డిఫరెంట్ క్యారెక్టర్ ఏంది అనేది ఒక ఫన్నీగా చెప్పాలా, ఫన్నీగా సరదాగా చెప్పాలా. అంటే మనం మనుషుల గురించి ఇట్లనే అభిప్రాయం కాదు, ఒరిజినల్గా ఎట్లుంటారు అనేది చూపెట్టడానికి ఉద్దేశం. ప్రతి ఒక్క మనిషికి ఒక స్టోరీ ఉంటుంది. ఇలా చిత్రగుప్తుడు క్యారెక్టర్ చేసిన మనిషి కూడా, చిత్రగుప్తుడు క్యారెక్టర్ చేసిన సంతోష్ అనేటోడు అసలు ఎక్సలెంట్ చేసిండు. వాడు చిత్రగుప్తుడికి సెట్ అవుతుందని కూడా మనకు అంటే దక్కన్ సర్కార్లో ఇప్పుడు కాంబినేషన్ రాజమౌళి కాంబినేషన్లో ఫన్నీ క్యారెక్టర్ చేసిండు, కాంబినేషన్లో మంచిగా చేసిండు. ఆ పిల్లవాడు మంచి కామెడీ చేయగలుగుతాడు, ఆయన ఎవరు గుర్తించలేకపోతే ఇప్పుడు ఫన్నీగా చేశాడు. అది ఎముడుకి ఈయన సెట్ అవుతాడు, చిత్రగుప్తుడికి ఆయన సెట్ అవుతాడని ఆ పిల్లోడు కూడా అప్పటిదాకా కూడా స్పాంటేనియస్గా మంచిగా చేసినాడు. వాడు రాలేదు సంతోష్, వీడియో ఆయన కూడా చూస్తాడు. నువ్వు రాలేవు తమ్ముడు, మంచిగా వస్తే ఏదైనా మిమిక్రీ వేస్తుంటే, ఏదైనా మ్యాజిక్ షో వేస్తుంటే, ఏదైనా కూడా వేస్తుంటే ఫన్నీగా కొంచెం జనాలకు బోర్ రాకుండా చేయగలుగుతుంటే. ఇప్పుడు సాయిలను ఉన్నాడు, సింగర్ అయిపోయి మంచి సింగరు, క్రీస్తు పూర్వం నుంచి పాటలు కేసీఆర్ ఇంటర్నెట్లో ముంచేసిన మమ్మల్ని చెప్పలేము, ఆయన చెప్పలేదు కాంట్రవర్సీ అయితే. మాదైతే నిత్యం రోజు అదే పరిస్థితి ఉంటుంది, తెలిసిన విషయమే. కాబట్టి కనీసం సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి సినిమాలు ఇంకా చాలా తీయడానికి ముందు ఉంటుంది. ఒక చిన్నగా ఏదైనా మాట్లాడి కంక్లూడ్ అవుతుంది. ఇక అన్న చెప్పింది ఇందాక నేను ఎక్కువ ఏం చెప్పా, మన సినిమా టాకీస్ ఇదంతా టీం. అన్నకు కూడా ఇంకా 2-3 ఛానల్ వేరు ఉన్నాయి, కళా ఆర్ట్స్, కళా టీవీ. ఎప్పటి నుంచో అన్నెంబడి నేను ఉంటున్నా, వీళ్ళు కూడా ఉంటున్నారు. అప్పుడు చాలా వేదికల మీద ఆటలు ఆడినాం, పాటలు పాడినాం, రికార్డింగ్ స్టూడియోకి తీసుకెళ్ళి ఆడిపించిండు అన్నీ కూడా చేసినాం. దీనికంటే ముందు కూడా మంత్రాల భయము, కొడుకు తండ్రి ఇండియాలో ఉంటే కొడుకు దేశం పోతే పైసలు పంపితే చేసేది, అలాంటి చాలా చేసిండ్రు. ఇది కూడా నాకు ఇలా అవకాశం ఇచ్చాడు, నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను. నేను వేరే విలేజ్లో ఉండి ప్రోగ్రామ్ ఒరిజినల్ ఫీలింగ్ ఒరిజినల్ ఫీలింగ్ అంటే నువ్వు నాకు టక్కన పోవచ్చు. నైట్ అంతా మేము ప్రోగ్రామ్ చేసి రప్పించుకోలేదు అట్లా. మరి నీ దగ్గరికి వచ్చి షూట్ చేసిన అది నిజమే. మేము అప్పుడే లేచినాము, ఇక తిని పడుకుంటాం, మనం అలసిపోతాము కానీ నైట్ అంతా ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ ఉన్నామంటే మీరే అడిగా నాకు వీలు కాదన్న అంటే మేమే అడిగేస్తున్నాం రా, నువ్వు రెడీగా ఉండని కాళ్ళ మీరు టీమంతా అక్కడికి వచ్చేసి అప్పటిదప్పుడే ఆ గుడిసె చూసుడు, ఆ టిఫిన్, ఆ సర్ది, ఆ కథ కార్యక్రమం అంతా సెట్ చేసిరు. నేను కూడా అనుకోలేదు ఇంత మంచిగా వస్తుందని. మళ్ళీ ఇంకా చిత్రగుప్తుడు, యమధర్మరాజు ఇవన్నీ ఉంటాయి, ఇట్లా పూర్తుంటాయి అనుకోలే నేను. అట్లా చాలా బాగా అనిపిస్తుంది నిత్య జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు విలేజ్ లాగా అట్లనే నన్ను అనుకుంటారు, ఇటు షేర్ల కోతుడు సాయిలు షేర్ల కోతుడు మస్తు పని చేస్తున్నాను అనుకుంటారు. ఆడ చింత చెట్టు కింద వండేది, మందు తాగేది, బీరు తాగేది, గుడిసెల యమధర్మరాజు అట్లా చాలా మంచిగా ఉంది. ఇక నా పేరు క్రికెట్ ఆడుకుంటాం, ఊర్లో అది ఆడుతుండే మేము లంగాలు అంటారు. పొలంలో కూడా పొలం కూడా పోయి పొలానా అరే సాగరగాడు ఎంత కష్టపడతాడు అని ఊసి నేర్చుకోరాడు. ఆడే ఎత్తుండే సతిలా పొలం కాడ సతిలా పెట్టి గుడిసెల వాడుకొని సతి తినింటికి సాయంత్రం మళ్ళీ చీకడ పడ్డాక ఆ ఊళ్ళు మేకలు వచ్చే టైంలో అరే ఆగే ఇంతసేపు ఆగిన 2 నిమిషాలు అయితే అట్లా సాయంత్రం మళ్ళీ చీకడ అయినా కత్తుండే ఆవులు బర్రెలు గొర్రెలు వస్తాయి చూడు, అవి వెనక వస్తుండే. ఊర్లో అందరు చూస్తున్నాం మళ్ళీ. అప్పుడు ఆ టైంలో ఆడవాళ్ళు ఆడ ఈడ నీళ్ళు పట్టుకొచ్చి బయట చూస్తారా సాయంత్రం, మళ్ళీ మధ్యాహ్నం పూట వాళ్ళు చూడరుగా, పొద్దున చూస్తారు పోయేటప్పుడు, సాయంత్రం అలా మంది చూసినప్పుడే వస్తాడు అన్నట్టు. ఇక
మంది అబ్బా ఇక వీడు ఎంత పని చేస్తాడు అని యూజ్ నేర్చుకోరా సిగ్గులేరా మీకు ఏ మాటలు ఆడుతుర్రా అని మమ్మల్ని పిల్లలు తిట్టుడాక మొగలను కూడా తింటారు తిడతారు. ఇట్లా పోతున్నారు ఎంతగానో కష్టపడి పని చేసుకుంటారు. అయితే అట్లాంటి నేను పని చేస్తాను కదా పాత్రిస్తే విలేజ్ లో అట్లా పేరు నేను వండది గుడిసెల్లే అంతే. ఎవరికి తెలియదు యమధర్మరాజుకు చిత్రగుప్తుకు మీ ఊళ్ళో కూడా నువ్వు అదే అవుతావని తెలిసింది మాకు మా సర్వేలో మా సర్వేలో అదే తెలిసింది సత్యం. ఆ కట్టగా కట్ట మీద సాయిల్ మళ్ళీ ఒక టిఫిన్ పట్టుకోవడానికి ఆడ పక్క పొంటి కూర్చున్నది కట్ట మీద కూర్చుంటాడు. పోయినా నేను అన్న వట్టిగా అంటుండు అన్న నన్ను చాలా బయటకు తెచ్చిండు ఆటలు ఆడిపించిండు పాటలు పాడిపించిండు ఏదో మా అదృష్టం తక్కువ వెనుక పడిపోయినాం ఇక ఇప్పుడన్నా ఆదరిస్తాడు అందరినీ ముందుకు తీసుకురాని అనుకున్నాం. నా పేరు సొంతం సాయిలు సింగరాయపల్లి ఇప్పుడు పల్వంచ మండల్ కామారెడ్డి జిల్లా. ఇక కొత్తగా పెట్టిండు నా పేరు అన్న తెలంగాణ సాయి అన్నని అన్ననే పెట్టిండు పేరు. అయితే మొన్న కొత్తగా నా ఛానల్ పెట్టుకున్న తెలంగాణ సాయి అన్న ఆట పాట మాట అని దాన్ని లైక్ చేయండి గంట గుర్తు గట్టి కొట్టుండి బాగా చెప్తే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక మన సినిమా మన ఛానల్ సినిమా మన ఛానల్ కాబట్టి మీరు అందరు కూడా లైక్ చేయండి కామెంట్ రాయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తు గట్టి కొట్టండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పర్లేదు కానీ ఇదైతే వేసుకోండి. దీనికి లవాచ అది కావాలా అయితే అది కూడా నువ్వు చెప్తానే చేసుకుంటారు నేను చెప్తే చేసుకోరు. సరే కంక్లూడ్ చేద్దాం ఇక. ఓకేనా అదే సబ్స్క్రైబ్ చేసుకున్నాను అందరం కలిపి ఒకసారి చెప్తాం. అయితే అందరికి నేను మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సీరియస్గా ఇది కాన్సెప్ట్ మొదలుపెట్టినాం. ఇది ఒక యజ్ఞం లాగా స్టార్ట్ చేసినాం. గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం కళా సంస్థని స్టార్ట్ చేసి చాలా వరకు పాటలు కానీ కొంతవరకు మీకు కూడా తెలుసు చాలా సక్సెస్ఫుల్ సాంగ్స్ కూడా వచ్చినాయి, మిలియన్స్లో కూడా వచ్చినాయి. కానీ ఆ స్థాయిలో మనకు ప్రమోట్ చేసుకోవడంలో ఫెయిల్ అయినాం. ఈసారి మాత్రం ప్రమోట్ చేసుకోవడంలో ఫెయిల్ కాకుండా నువ్వు ఫెయిల్ ఏం కాలేదు పాటలు మళ్ళీ రాయాలి మళ్ళీ పాటలు ఫెయిల్ కావద్దు కదా జనంలోకి రీచ్ అయినాయి కానీ అవి మన అని తెలియ పాటలు అట్లా చాలా పాటలు ఉన్నాయి. అయితే మిలియన్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి. ఇప్పుడు మూమెంట్లో రాసినాయి కావచ్చు, ఇప్పుడు గల్ఫ్ గురించి రాసింది చాలా పాపులర్ అయింది. అమ్మ పాట అయితే నాకు తెలిసి ఒక 20 మిలియన్స్ 30 మిలియన్స్ పోయి ఉంటుంది సోషల్ మీడియాలో. ఒక్కొక్క పేజీలోనే 5 మిలియన్స్ మొన్న నీకు పంపించిన లింకులు 10 మిలియన్స్ పోయినాయి కూడా ఉన్నాయి. బట్ చాలా పాటలు ఉన్నాయి, ఫోక్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి కానీ అన్నీ దాన్ని ప్రమోట్ చేసుకోలేము. అయితే ఇవి ఓన్లీ మూవీస్ ఒక 100 కాన్సెప్ట్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. 5 ఆల్రెడీ స్క్రిప్ట్లు రెడీ చేసి ఇప్పుడు ఈ సండే తర్వాత ఒక షూట్ స్టార్ట్ అవుతుంది. ఇక వేరే పనులు అన్ని బాధ్యతలు రకరకాల పనులు వేరే ప్రయాసాలు వేరే సమస్యలు అన్నీ ఉంటాయి. అందులోకి కనీసం నెలకు ఒక వారం కేటాయించి ఒక ప్రాజెక్ట్ చేయాలి, వారం కేటాయించి ఒక ప్రాజెక్ట్ చేయాలని బాగా ఖచ్చితంగా డిసైడ్ అయినా నాకు ఆ గుణం ఊపిరి ఉన్న రోజులు కంపల్సరీ సినిమాలు చేస్తూ ఉంటా. లోకల్గా ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా లోకల్ అంటే మీన్స్ పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరున్నా నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తా, దానికి సంప్రదించండి. నేను మీకు కూడా అవకాశం ఇస్తాను. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా చూసే మిత్రులందరూ కూడా మాకు పెద్ద మీడియా సపోర్ట్ ఉండదు, అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి మీరే సపోర్ట్ చేయాలా. మంచి కాన్సెప్ట్ ఇస్తాము. చెడు చేయమన్నా ఇప్పుడు చెడే నడుస్తుంది కానీ అది చేసే ఉద్దేశం కూడా మాకు లేదు. అందులోనే మనం ఫన్నీగా చేసే దాంట్లోనే ఒక మెసేజ్ ఇవ్వడమో ఒక మోటివేషన్ ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పడమో చేస్తాం. జనరల్గా అక్కడ రియలిస్టిక్ జరిగిన సంఘటనలు సినిమాల రూపంలో వేయడం కానీ అట్లా ఒక 100 రకాల కాన్సెప్ట్లు అనుకున్న ఒక 10 కంటిన్యూ 10 ఛానల్ లేచేదాకా ఒక 10 నాన్ స్టాప్గా అయితే ఒక 10 సినిమాలు చేస్తా. ఒక 5 స్క్రిప్ట్లు రెడీ ఉన్నాయి. ఒకటి అయిపోయింది, ఇంకోటి 2వ కూడా షూట్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మన ఛానల్ని మన సినిమా టాకీస్ ఇది ఓన్లీ సినిమాలు ఇలా పాటలు కానీ మిగతా సబ్జెక్టులు అంతా వేరే ఏముండవు. కళా ఆర్ట్స్ అనే ఛానల్లో వేరే సబ్జెక్టులతో ఆన్లో కంటెంట్ వస్తుంది. ఇందులో మూవీస్ తప్ప ఇలా ట్రైలర్లు కానీ ప్రోమోలు కానీ అట్లాంటివి ఏముండవు, ఓన్లీ సినిమాలే. కాబట్టి మీరు ప్రతి 15 రోజులకు నెల రోజుకు సినిమా ఇలా వస్తుంది. మీరు అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్టిస్టులు అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకు ఈ నుంచి ఈవెంట్ తర్వాత వెళ్ళిపోయిన మన వాళ్ళందరికీ ఇక్కడ రానోళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఇక్కడికి రానోళ్ళందరూ కూడా టెక్నికల్గా పనిచేసిన తర్వాత వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ జేఎస్ అరవింద్ అన్న మిత్రుడు ఒకటే సెకండ్లో ఇట్లా పంపగానే ఒక 1 మినిట్లో నాకు స్టూడియో నుంచి వాయిస్ చెప్పి పంపించిండు. మన తీర్మార్ సీన్ అనే మనోడు ఆయన ఇమీడియట్గా తమ్నేల్ చేసి పంపించిండు. మన కూర్చున్న దగ్గర అన్ని పనులు అయ్యేటట్టు సీన్ అన్న కూడా మనోడు వెంటవాడి మరి పని చేయించుకున్నా, ఎడిటింగ్ కానీ మిగతా అంతా. చాలామంది టీము సెట్ అవుతుంది కాబట్టి కాన్సెప్ట్లు ముందుకు వస్తాయి. బట్ ఏంటంటే ఈ యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మల్టిపుల్ షేర్స్ చేస్తుంది. ఇప్పుడు గ్రూప్స్ తయారు చేసి
బ్రాడ్కాస్టింగ్ గ్రూప్స్ తయారు చేసి అందరికీ షేర్ చేస్తుండే. ఆ లింక్ షేర్ చేయడం వల్ల రీచ్ తగ్గిస్తున్నాడు, బలవంతంగా చూపిస్తున్నాడు అనే ఒక కాన్సెప్ట్లో. కాబట్టి మేము ఇప్పుడు ప్రమోషన్ చేసుకోవాల్సి వస్తుంది షార్ట్ వీడియో ద్వారా, లేకపోతే పోస్టర్ ద్వారా. ఇట్లా ఈవెంట్ ప్రతి సినిమాకి ఇట్లా ఒక ప్రమోషన్ చేద్దామని అనుకుంటున్నాం. ఇట్లా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని ముందుకు పోతున్నాం. కంపల్సరీ మీ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు ఒక వీడియో చేసి బాగా కష్టపడతాం. ఇప్పుడు షూట్ 4 రోజుల్లో షూట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ అంతా వర్క్ చేసి ఒక వారము 10 రోజులు టైం కేటాయిస్తేనే మనం మైండ్ అంతా పెట్టి దాన్ని పెడితేనే అది కంప్లీట్గా అవుట్పుట్ మనకు వస్తుంది. ఏదో ఫోన్ బట్టి ఎట్లా వీడియో తీసి పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు, కానీ అట్లా మనం చేయలేము. కొంచెం టెక్నికల్ వాల్యూస్తోని ప్రొడక్షన్ వాల్యూస్ మెయింటైన్ చేసి కాస్ట్యూమ్స్ అన్ని రకాలుగా మెయింటైన్ చేసి చేయాలన్న ఒక ఆలోచనతో చేస్తున్నాం. కాబట్టి అది వ్యూస్ రీచ్ పెరిగితేనే, మీరు ఆదరిస్తేనే ఇంకా కొంత మనకు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలా. ప్లస్ మనం వాట్సాప్లో వచ్చి కామెంట్ పెట్టకుండా ఆ యూట్యూబ్ లింక్ కింద చాలామంది లింక్ ఇవ్వగానే అన్న సూపర్ అని ఇట్లా పెడతారు, కాకపోతే వీడియో ఓపెన్ చేయరు. అది మన మీద అభిమానంతోనో మాట్లాడతారు, అన్న సూపర్ అంటారు, కానీ ఆ వీడియో చూడరు. లోపల అదే కామెంటు ఈ వీడియో కింద పెడితే అది ఆల్గరిథం ప్రకారం, అంటే దానికి నెంబర్ ఆఫ్ ఏమంటారు లైక్స్ కానీ కామెంట్స్ కానీ సంథింగ్ అట్లా దానికి రియాక్షన్స్ ఉంటే అది కొంచెం ఆల్గరిథం ప్రకారం రీచ్ పెరుగుతుంది. అది మీకు ఏ అభిప్రాయం ఉన్నా అక్కడ కామెంట్ రూపంలో చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా ఏదైనా మంచి చెడు ఏదైనా చెప్పినా రిసీవ్ చేసుకోగలుగుతాం, నో ప్రాబ్లం. అది కామెంట్ కానీ అక్కడ లైక్ కానీ చేస్తే అది కొంచెం రీచ్ పెరుగుతుంది. అది ఒకటి చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి మన వాళ్ళందరికీ చెప్పేటట్టు ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న కాన్సెప్ట్లో మీకు నచ్చేటట్టు కూడా నేను వీడియోలు ముందుకు తీసుకొస్తాం. అందరు కూడా నేను పేరు నా ధన్యవాదాలు చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎరికే కదా మన సినిమా టాకీస్ చెంబలగిరి పంబ. సూపర్. బాయ్. థ్యాంక్ యూ.